రామ్ చరణ్ తేజ్ గారి గురించి. రామ్ చరణ్ ఈజ్ రాయల్. రాయల్ గ్రాండ్యూర్. అసలు మామూలు రాయల్ కాదు. ఈ లైక్ ఏ చైనా వాల్, ఓకే. చెక్కు చెదరకుండా తన డైరెక్టర్కి, తను నమ్మిన సినిమాకి అలా నిలబడతాడు పెద్ద గోడలాగా. రామ్ గారి గురించి సార్. రామ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. తనతోటి సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ ప్లెజర్ విత్ రామ్. రవితేజ్ గారి గురించి. రవితేజతో హైయెస్ట్ మూవీస్ చేసింది రవితోనే. అవును. సో ఒక డైరెక్టర్స్ డిలైట్. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు, ఒక డైలాగ్ రాసుకున్నాడు అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాల్సిందే. యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయగలరు. ఈజ్ డైరెక్టర్స్ డిలైట్. క్వశ్చన్స్ ఉండవు. ఇంకా నమ్మాడా ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్ రావాల్సిందే. వచ్చేలాగా కాంప్రమైజ్ అవ్వడం. అప్పుడు అంటే హీ గివ్స్ ఎవ్రీథింగ్. బాలకృష్ణ గారి గురించి. బాలకృష్ణ కూడా అంతే. ఆయన పేర్లో ఈజ్ బాలా కాదు బోలా అంటుంటాను నేను. రానా గారి గురించి. రాణా ఈజ్ లైక్ ఏ పిల్లర్, ద మోస్ట్ రెస్పాన్సిబుల్ హీరో. మహేష్ బాబు గారి గురించి. ఒక మనిషిలో ఎన్ని బెస్ట్ క్వాలిటీస్ లుక్స్ దగ్గర నుంచి ఉండాలి, ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ అనడానికి అన్నీ అతను ఉంటాయి. మీ వెనకాల ఉన్న చిరంజీవి గారి గురించి. యాక్టర్ గారి ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాళ్ళకి హీఈజ్ ఎ బైబిల్ అంతే. ఆయన చదివితే సినిమా అని చదివేసినట్టే. ఏమంటారు, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ ఇన్స్పిరేషన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మనం ఎప్పుడన్నా లో ఫీల్ అయితే ఆయన జర్నీ గురించి ఒకసారి చదివితే చాలు, మనం మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడతాం. ట్రూ అన్నయ్య అంటాం కదా. అన్నయ్య అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎలాగ మన అన్నకి ఫోన్ చేసి, అన్నా నాకు ప్రాబ్లం వచ్చిందన్నా, నేను ఉన్నారా పదరా అనేవాడు అన్న అవుతాడు. అలాగా ఇండస్ట్రీకి అన్నయ్యనే. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ టూ లవబుల్. ఓకే. ఎంత లవబుల్ అంటే ఈజ్ అన్ ఎడిక్షన్. మీ లాంగ్ అసోసియేషన్ సార్. మంచు మనోజ్ గారి గురించి. మంచి మనోజ్ లాంగ్ అసోసియేషన్ కాదు. శ్రీ ఎప్పటి నుంచి. అదే తనకి ఎన్టీఆర్కి చాలా దగ్గర పోలి కనబడతాయి. ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ వాళ్ళిద్దరూ పైగా సేమ్ డే పుట్టారు. అవును. సేమ్ డేట్ ఆఫ్ బర్త్. తను కూడా ఇప్పుడు బాలకృష్ణలో ఉన్న క్వాలిటీస్ ఫిల్టర్లెస్ ఉంటాడు. బాబా ప్రేమని మనం ఎన్టీఆర్ దగ్గర కూడా ప్రేమని భరించలేము మనం, అంత ప్రేమిస్తారు. అలాగే మంచు మనోజ్ కూడా. అల్లు అర్జున్ అతని దగ్గర ప్రతి వాడు ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు, వచ్చినోడు. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, ఒక మనిషి ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ వైపు ఎలా వెళ్ళాలి, దాని